న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతలో సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ సమావేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్డీఎఫ్ పనులు రద్దు చేయొద్దని తీర్మానం చేశారు. సంగారెడ్డి పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఎస్డీఎఫ్ పనులు రద్దు చేయొద్దని జడ్పీలో తీర్మానం. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రారంభించకుండా ఉన్న ఎస్డీఎఫ్ పనులను రద్దు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సంగారెడ్డి జడ్పీ సమావేశంలో తీర్మానం చేశారు. సోమవారం నిర్వహించిన ఈ సమావేశంలో జడ్పీ వైస్ ప్రెసిడెంట్ కుంచాల ప్రభాకర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ పనులను రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఆయన వివరించారు. దీనిని జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ ఆమోదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, అంబీబీ పాటిల్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఏజేసీ చంద్రశేఖర్, జప్ సీఈఓ ఎల్లయ్య మరియు జడ్పీటీసీలు అంప్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేడు మూడవ కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్డిఎఫ్ నిధులు కానివ్వండి, సిడిఎఫ్ నిధులు కానీ, ఆర్ఎండ్బి రోడ్స్ కానీ, పిఆర్ రోడ్స్ కానీ, హెచ్ఎండిఏ రోడ్స్ కానీ, నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా మరి అధికారులు తెలపడం జరుగుతున్నది. మరి దయచేసి ఏ ప్రభుత్వమైనా మరి ఎప్పుడైనా మారక తప్పదు. ఒక ప్రభుత్వం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం రద్దు చేయడం కరెక్ట్ కాదు. మరి ఎందుకంటే గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు మరి నిధులు కేటాయించడం జరిగింది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. మరి వీటితో పాటు ఆర్ఎండ్బి కూడా, పంచాయతీరాజ్ నిధులు కూడా అన్ని కూడా ఎక్కడ వర్క్స్ అక్కడ నాట్ స్టార్టెడ్ ఆపేయమని తెలపడం జరుగుతుంది. దయచేసి ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని మేము ఇక్కడ ఒక తీర్మానం చేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవి కంటిన్యూ చేయాలని మరి సభాముఖంగా నేను ప్రతిపాదిస్తున్నాను. దయచేసి సభ్యులు దీన్ని ఏకగ్రీవంగా తీర్మానిస్తారని కోరుతున్నాను. వైస్ చైర్మన్ గారు ప్రతిపాదించినటువంటి తీర్మానం ఏదైతుందో దాన్ని బలపరుస్తా ఉన్నాను. మీరు అనగానే బలపరిచినందుకు, మీరు అందరు తీర్మానించినందుకు అవుతున్నారు. కాబట్టి ఇచ్చిన వర్కులను ఏ సందర్భంలో వెనుక తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి అది యథార్థి సహకరించాలని మనం ప్రజల వరకు, ప్రజల శ్రేయస్ కోసం, రైతుల శ్రేయస్ కోసం గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి అన్ని పనులు కూడా యథావిధిగా ఈ ప్రభుత్వం నడిపేయవలసిందిగా మన అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారికి, సిఓ గారికి, గౌరవ జడ్పీసీలకు, గౌరవ మండల్ మొత్తం మా సిరిగాపూర్ సభ నుంచి మరి మా నారాయణగఢ్ సభ నుంచి అన్ని ఉన్నాయన్న. ఇవన్నీ ఆమోదించాలి. ముఖ్యంగా పనులు చేస్తే దాన్ని బాగుంటది. ఏదైతే సర్పంచులు ఏదైతే ఉన్నారో అని ఆపుతూరేమో మేము అనుకుంటున్నాం. ఈ 4,000 కోట్ల రూపాయలతో 1774 కోట్లతో బస్వెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని తీసేస్తా అనడం అనేటువంటిది, క్యాన్సిల్ చేస్తా అనడం చాలా విడ్డూరం. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి నాగలిగిత మండలం కానీ, గంటి మండలం కానీ, మనూరు కానీ, నారాయణఖేడ్ కానీ చాలా మండలాలు వలస వెళ్తా ఉంటారు. ఇప్పుడు చలికాలం తీసుకున్నట్లయితే ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలకి, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర ఇక్కడ ఉన్నటువంటి గణేష్ షుగర్ ఫ్యాక్టరీ కానీ మైగ్రేట్ అవుతా ఉంటారు. అందరు ఉన్నారు ఇక్కడ పిల్ల పాపలతో. కాబట్టి వలస నివారించడానికి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి
ప్రభుత్వము 4,000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ ని శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి వాటిపైన ఎలాంటి క్యాన్సిలేషన్ అనేటువంటి దానికి చెయ్యకుండా మళ్ళీ ప్రోత్సహించి అక్కడ పెద్ద ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావడానికి తోడ్పడాలని కోరుకుంటూ, అదేవిధంగా మా ఏరియాలో చాలా వరకు ఎంఎన్ఆర్ఈజెస్ కానివ్వండి, ఎస్డిఎఫ్ కానివ్వండి, ఎఫ్డిఆర్ కానీ బిఎంఎఫ్ ఫండ్ల ద్వారా క్యాన్సలేషన్ అనేటువంటిది పదం రాకుండా ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ప్రొసీడింగ్స్ ఇచ్చిందో వాటిని ముందుకు తీసుకెళ్లాలని మా చైర్మన్ మేడం గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి నేను వినియోగించుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. గౌరవ సభ్యులకు తెలియజేయడానికి ఈ నోట్స్ నవంబర్ నెల నుంచి ఎస్ఎస్సి విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ ఎక్కువ అనేటువంటిది ఈ స్పెషల్ క్లాస్ కోసం అనేటువంటిది కేటాయించడం జరిగింది. మరి వీటిని సభ్యులకు వినవము, మీరు ఏదైనా ఎడ్యుకేషన్ విషయంలో మీరు ఏదైనా అడగదలుచుకుంటే అడగండి. సభకు నమస్కారం. మనం కింద ఇప్పుడు 6 నెలల పిల్లలకి మనం యూనిఫామ్స్ ఇస్తున్నాము, అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అందించవలసిన అన్ని అందిస్తున్నాము. పిల్లల్లో అటువంటి ఎడ్యుకేషన్ డెవలప్ చేయగలుగుతున్నాము. నేను వాళ్ళ టాపిక్ లో ఈవెన్ బేసిక్ నాలెడ్జ్ అనేది మాత్రం పిల్లలు అసలు కనిపించట్లేదు. మేడం, ఇప్పుడు గత సంవత్సరం నిన్న ఆ స్పాట్కి వెళ్ళాను. అమ్మాయి ఎలా చచ్చిపోయిందో మేము చెప్పలేము. నేనేమనుకుంటున్నాను, స్టూడెంట్స్ బాగా టార్చర్ పెట్టేది, ఒక క్యాస్ట్ ఫీలింగ్ చేసి కూడా చెప్పడం అనేది కూడా వాళ్ళతో పిల్లలు చెప్పడం జరిగింది. కాబట్టి అభియోగం చేస్తున్నాం. మీరు అందరితో ఇటువంటి నిజంగా కూడా కొంత ఇమీడియట్ గా అప్పుడప్పుడు మీరు ఇన్స్పెక్షన్ చేస్తే, కలెక్టర్ కానీ రీజనల్ కలెక్టర్ కానీ చేస్తే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ వాళ్ళ టీచర్స్ కానీ భయం ఉంటుంది. ఆమె చాలా కానీ ఎవరు పట్టించుకోలేదు. నిన్న అమ్మాయి చనిపోయింది. నేను స్పాట్కి పోయినా, నేను గొడవ కూడా జరిగింది. ఇక్కడ ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు. ఆ సొసైటీ వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెంట్ కానీ లేదా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని కానీ, అదేవిధంగా ఆమె మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. అందరికీ నమస్కారం. గౌరవ శాసనసభ్యులు జహీరాబాద్ గారికి తెలియజేసిన విధంగా మన ఇన్వాల్వ్మెంట్ కానీ తెలిస్తే మాత్రం తప్పకుండా దాని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ విద్యాశాఖ తరఫున కూడా ప్రతి కాలేజ్ లో కొన్ని మనము కౌన్సిలింగ్ సెషన్స్ వంటివి ఏర్పాటు చేస్తే స్టూడెంట్స్ కి బాగుంటుందని కూడా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే షార్ట్ టర్మ్ డెసిషన్స్ వల్ల సూసైడ్ వంటివి కమిట్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవన్నీ మనం తొలగించాలంటే కొంచెం సైకలాజికల్ కౌన్సిలింగ్ అండ్ సపోర్ట్ మెకానిజం అన్నది కాలేజ్ అండ్ ఎస్పెషల్లీ డిగ్రీ అండ్ జూనియర్ కాలేజ్ లెవెల్లో పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఇతర ఇష్యూస్ మీద అంతా కూడా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే ఇటువంటివి మనం తగ్గించగలుగుతామని అనుకుంటున్నాను. సో దీనికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఇటువంటి సెషన్స్ అన్ని కాలేజెస్ లో కూడా మనం ఒక సిస్టమ్ ఉండాలి. స్టూడెంట్ కి ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా వెళ్ళి ఆ కమిటీకి కానీ ఆ టీమ్ కి కానీ చెప్పి వారి బాధ చెప్పుకునే విధంగా ఉండేటట్లు మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలెక్టర్ గారు చెక్ కానీ సడన్ ఇన్ఫెక్షన్ కానీ చేస్తే కొంత పిల్లలకు ధైర్యం వస్తుంది. కాబట్టి అది కూడా అప్పుడప్పుడు పిల్లవారికి కొంచెం మీరు అది సడన్ ఇన్ఫెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పుకోవాలని కనీసం ఆ సెక్రటరీ దగ్గర పోయి పిల్లలతో మాట్లాడతారు. కాబట్టి అట్లా వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. ఇటువంటి చర్యలు కూడా జరగాలని నేను అనుకుంటున్నాను. స్కూల్ గానీ అడాప్ట్ చేసుకునే విధంగా కూడా మీరు కూడా కొంచెం ఏర్పాటు చేసుకుంటాము. ఆ స్కూల్ కోయిర్ మండలంలోని 6 గ్రామాల లోపల మరి ఈ ఫారెస్ట్ గెజెట్ వలన చాలా మంది రైతులకు మరి 2008 నుంచి
మరి రైతు బంధు మన అక్కడ రైతులకు పడటం లేదు. మరి గతంలో గౌరవనీయులు కలెక్టర్ గారు హనుమంతరావు గారు ఉన్నప్పుడు మరి వారి దృష్టికి ఈ సమస్య మేము తీసుకురాగా మరి వారు ఆ యొక్క 6 గ్రామాల లోపల మరి ఫారెస్ట్ సంబంధించిన భూములు మరి అదేవిధంగా రైతులకు సంబంధించిన భూములు సర్వే చేయించి మరి గుడియారపల్లి గ్రామం లోపల రైతులకు మరి భూపట్టాలు పంపిణీ అప్పటి గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావు గారి చేత పంపిణీ చేయించడం జరిగింది. అదేవిధంగా వారి తర్వాత మరి గౌరవ కలెక్టర్ గారు మరి డాక్టర్ శరత్ గారు వారి ఆదేశాల మేరకు దిగ్వాల్ గ్రామం లోపల 56 మంది వ్యవసాయ రైతులకు సంబంధించిన మరి ఈ 65 సర్వే నంబర్ను ఆన్లైన్ చేయించడం జరిగింది మేడం. మరి అట్టి సర్వే నంబరు మరి క్లియర్ కాక మరి రైతు బంధు కూడా రావడం లేదు. దయచేసి ఆ యొక్క లిస్టు నేను ఇక్కడ ఇస్తాను మేడం. తొందర లోపల ఈ రోజు కానీ రేపు కానీ ఈ యొక్క 65 సర్వే నంబర్ను 56 మంది రైతులకు సంబంధించిన ఇమీడియట్ గా కాంట్రాక్ట్ ఫస్ట్ మండల సభలో శ్రీకాకుళం మండల సభలో నేను చెప్పేసి ఎందుకు పని జరగలేదు, 2 రోజులైంది ప్రభుత్వం మంజూరు చేసింది. అయినా మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అధికారులను అడిగితే కాంట్రాక్టర్ వాళ్ళు మాట్లాడారు. అడిగితే లేదు సార్ మేము ప్రతి మీటింగ్ లో కూడా చెప్పినాము, ఈ ఓటు ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాము, అయినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చూపిస్తామని చెప్పడం జరిగింది. అయితే డైరెక్ట్ కాంట్రాక్టర్ తో నేను సమీక్షిస్తే ఆయన ఏమన్నారు, మన అధికారుల నుంచి క్లారిఫికేషన్ తీసుకున్నా, వాళ్ళ పొరపాటు లేదు, ఎందుకంటే ఆయన వర్క్ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి 0 లెవెల్ కి స్టార్ట్ చేస్తే నేను రైతులు వాళ్ళు నీళ్లు వదిలేది ఇక్కడ నుంచి చూద్దండి కాంట్రాక్టర్ గారు మీరు అటు నుంచి పనులు చేసుకుంటారండి. ఫస్ట్ రైతులకు ఒక 6 పంటలకు నీళ్లు వదులుతాము, ఒక క్రాప్ అన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే 2 సార్లు రైతులు క్రాప్ ఆర్డర్ ఇచ్చారు. అక్కడ 2 సార్లు రైతులు నష్టపోయి క్రాప్ ఆర్డర్ ఇస్తే కూడా నిర్లక్ష్యం. మరి ఎందుకు చేయలేదు కాంట్రాక్టర్ మీద గత ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు, గత ప్రభుత్వ పాలకులు అన్ని ఎందుకు తీసుకురాలేదు, ఏం చేశారు మరి అప్పుడే పనులు చేసేది ఉండే, అప్పుడు చేయకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి ఆయన ఇప్పటికైనా సరే గౌరవ సభ్యుని గౌరవించి వారు సూచించిన విధంగా వారికి ఏం అవసరం చూడండి, ఎస్టిమేట్ చేయండి, సెక్రటరీ జరిగే విధంగా చూడండి. తప్పకుండా సార్. What is the development regarding the estimates gaani, regarding the work gaani? You are promised me ఏమని 16C అన్నారు. అదేంటి 16C అంటే I don't know. What is the meaning of 16C? 16C కాదండి మనోజ్ రెడ్డి గారు, ఆ 60C కింద డిలీట్ చేయడం జరుగుతుందండి. ఆ డిలీట్ జరిగింది శాంక్షన్ కాగానే టెండర్ ఇస్తాం. మా మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ మంత్రి తీసుకుపోయి we will follow. ఎందుకంటే ఆల్మోస్ట్ 3.5 years నుంచి రెగ్యులర్ గా వీఆర్ ఫాలోయింగ్. ఆల్మోస్ట్ చిన్నపిల్లలాగా ఫాలో చేస్తాం సార్ మేము. ఆల్మోస్ట్ స్కూల్ కిడ్స్ మనం ఫాలో చేస్తాం. పొద్దున్నే స్కూల్ కొండి, స్కూల్కి వెళ్ళడానికి ట్యూషన్ కొండి అన్నట్టు సార్ మనది. ఎప్పుడు ఇస్తాం సార్ చెప్పు. లాస్ట్ మీటింగ్ లో అక్క గారు ఏం చెప్పారు, గౌరవ చైర్మన్ గారు? అంటే ఈ రోజు సాయంత్రంకి ఇచ్చేస్తాను నేను వాట్సాప్ లో ఒకసారి ఉంటే మీకు పర్సనల్ వాపస్. ఏమో సార్ వస్తే సంతోషం. ఇక గౌరవ కలెక్టర్ గారు హంబల్ రిక్వెస్ట్ మేడం, ఇప్పటికీ ఇరిగేషన్ ఏఈ అనేటి ఆయన ఆల్మోస్ట్ కొండాపూర్ మండలం అంటే ఇట్స్ వెరీ, నారాయణఖేడ్ అంటే ఆఫీసర్లు ఎవరు పోతలేదని చెప్పారు కదా మేడం. కొండాపూర్ మండలం అనేది ఇట్స్ వెరీ అడ్జస్టెంట్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఏ ఒక్క ఆఫీసర్ కూడా మేడం ఆల్మోస్ట్ 70% ఆఫీసర్స్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు అటెండ్ ద మీటింగ్స్. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు రారు, ఆర్టీసీ వాళ్ళు రారు, ఎక్సైజ్ వాళ్ళు రారు, ఇరిగేషన్ ఆయన ఏ అనేటి ఆయన ఇప్పటి వరకు ఆయన ఎవరు ఎందుకు అంత నెగ్లెక్ట్ ఎందుకు అనేది ఇప్పటికి పరిశ్రమ ఉన్నాం మేడం మేము. కనీసం ప్లీజ్ మేడం, ఇప్పటికి మీరు 3వ కలెక్టర్ మేడం, ప్లీజ్ మీరు ఆల్రెడీ ఇంకొక మీటింగ్ అయితే మాకు దయచేసి ప్లీజ్ ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ మేడం. చాలా మంది సభ్యులు చెప్తలేరు మేడం, ఒక్క ఆఫీసర్ రాడు మేడం, ఎందుకు ఏమో మరి మేము మిగుతాం వాళ్ళని. ఇట్స్ వెరీ షేమ్ అన్ అస్ మేడం. మేడం వాట్ ఇస్ అడ్మినిస్ట్రేషన్, అవన్నీ మాట్లాడితే చాలా విచిత్రంగా ఉంటుంది మేడం.
మేడం ప్లీజ్ యాజ్ ఎ యంగ్ కలెక్టర్ మేడం మీరు ప్లీజ్ టేక్ ఎ డిసిషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మొదలుపెట్టుకుంటున్నా మేడం. నేను గత జనరల్ బాండ్ మీటింగ్ లో చెప్పుకోవడం జరిగింది. మీరు ఎన్ని రోజుల వర్క్ కంప్లీట్ చేస్తారంటే 3 రోజుల కంప్లీట్ చేస్తారు వర్క్ అన్నప్పుడు. ఒక అక్సన్పల్లి అందోల్ మండల్ అక్సన్పల్లి విలేజ్ లో పెద్ద చెరువు అనేది, ఆ చెరువుకి ఏమైందంటే ఆ చెరువు కట్ట మీదకి వెళ్ళి ఇట్లా పెద్ద ఛానల్ గా కట్ట మీదకి వెళ్ళి ఇట్లా కాలువలు పడిపోయినాయి. వ్యవసాయ శాఖ వాళ్ళు రేపే పొద్దు కొన్ని 100 ట్రాక్టర్లు పోసినాయి కానీ పూర్తి కాదు మేడం. ఇప్పుడు ఇది ఒకటో విషయం. రిక్వెస్ట్ చేసిన కైండ్లీ ఫర్ రిక్వెస్ట్ సార్, మీరు పూర్తి చేయండి. దాని కింద వ్యవసాయదారులు చాలా ఎకరాలు ఉన్నాయి, చాలా ల్యాండ్ ఉంది. 7-8 సంవత్సరాల నుండి బీడు భూములు ఉన్నాయి మేడం. అన్ని తుమ్మ చెట్లు అవి ముచ్చిపోయినాయి. అయితే ఇంకొకటి మొన్ననుకుంటానే అదే విలేజ్ లో ఒక 10 మీటర్ల వెడల్పుతోటి కట్టను చీరేసిరు మేడం. అది మొత్తం కట్టను చీరేసారు కానీ మళ్ళీ కట్ట పూర్తి చేయలేదు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి చీరమని పర్మిషన్ ఇచ్చారో, మరి వాళ్ళకి పూర్తి చేయమని ఎందుకు చెప్పట్లేదు, అది వాళ్ళకే చెప్పాలి. నేను ఒకటే మాట్లాడుతున్నా మేడం. ఇది వీళ్ళు మళ్ళా 3 నెలల నాటికి ఏదో తూతూ మంత్రంగా వీళ్ళ సమాధానం చెప్తాం, సపడాలు పడుకుంటాం అనే విధంగా వీళ్ళు సమాధానాలు ఇస్తున్నారు కానీ నిజానికి వర్క్ చేయట్లేదు సార్. మన్నించాడు సిద్ధప్రభ గారు అనేది తప్పు మాట్లాడితే. వీళ్ళు పని చేయట్లేదు, తూతూ మంత్రంగా సమాధానం ఇస్తున్నారు, యాక్టివ్గా కూర్చుంటున్నారు సార్. ఎందుకంటే నేను ఇన్నిసార్లు చెప్పినా కానీ ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం కారణమేంది. మొన్న 3 తారీఖు నాడు మేడం జనరల్ బాండ్ మీటింగ్ 5 తారీఖు నాడు మీటింగ్ కూడా మేడం పోస్ట్పోన్ చేశారు. మన ప్రజా ప్రణాళిక విషయంలో 8 తారీఖు నాడు పోస్ట్పోన్ చేశారు కదా. మొన్న 3 తారీఖు నాడు ప్రజాపాలనలో నేను మీటింగ్ లో ఉన్నా. అప్పుడు ఏ గారు వచ్చి 3 ఫోన్లు చేశాడు మేడం. నేను ప్రజాపాలన ఉండి వాళ్ళ దగ్గరికి నేను ఎట్లా వెళ్తాను మేడం, కట్టలేదు ఎట్లా వాళ్ళతో సంప్రదిస్తాను అంటే ఈ మీటింగ్ దగ్గరకు వచ్చింది కదా మళ్ళా అని మళ్ళీ మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఇన్స్పెక్షన్ చేసి తెలుసుకున్నాను. ఎంకేఓలో పెట్టిన కాంపనెంట్స్ మొత్తం పనులన్నీ పూర్తి చేసి కంప్లీట్ చేశారు. సో అయినా ఇప్పుడు ఎస్టిమేట్ చేశాం మేడం. అక్సాన్పల్లి పెద్ద చెరువు 42 lakhs తోటి కొత్త ప్రతిపాదన చేసి పంపిస్తున్నాం. మొత్తం ఆందోళనలో 21 ట్యాంక్స్కి ఎస్టిమేట్ చేశాం మేడం టోటల్గా. అందులో అక్సాన్పల్లి పెద్ద చెరువు కూడా పెట్టాం మేడం 42 lakhs. సార్ మీరు ఎస్టిమేషన్ చేసి ఆ పెద్ద చెరువు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 70 మందికి 1 acre సర్టిఫికెట్ ఇచ్చింది మేడం. ఇంతవరకు వాళ్ళకి పొజిషన్ చూపించలేరు. అయినా రైతులు కాస్ట్ చేసుకుంటున్నారు. రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇప్పుడు క్యాన్సల్ చేస్తాం అది ఇది అంటారు. ఆల్రెడీ రైతు వాళ్ళకి పొజిషన్ చూపించాలని కోరుతున్నాం మేడం. ఊట్ల విలేజ్. రెండోది మేడం టిఎస్ఐ పాస్ మా శివానగర్ గ్రామం మేడం, మా సొంత గ్రామం. టిఎస్ఐ పాస్ కు అసైన్మెంట్ ల్యాండ్స్ 120 ఎకరాలు ఇచ్చినాం మేడం ఒక 10 years బ్యాక్. 5 లక్షల లెక్క ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకొక 10 ఎకరాలు రోడ్ పక్కకున్నది. అది కూడా ఇవాళ తీసుకుంటామని వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. నెగోషియేషన్స్ లేవు, ఏం లేవు. డైరెక్ట్ ఎకరాకి 25 లక్షలు ఇస్తున్నాము, మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మన కోర్టులో డిపాజిట్ చేస్తామంటున్నారు. వాళ్ళు వంశరాజులు అంటే పందులు మేపుతూ బతుకుతున్నాయి వాళ్ళు మేడం. దయచేసి వాళ్ళకి సరైన న్యాయం చేయండి. కనీసం వాళ్ళని పిలిచి ఒక సరైన రేట్ ఇస్తే బాగుంటుంది. ఆల్రెడీ మామిడి తోటలు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి వాళ్ళకి బాగా ఇబ్బంది పెడుతున్నారు. మరి రెవెన్యూ వాళ్ళు పట్టించుకోలేదు మేడం. తర్వాత మేడం బస్వన్న గుడి అని ఉంది మేడం. అంటే ఒక 10 years బ్యాక్ వాళ్ళ విగ్రహాలు చోరీ అయినాయి మేడం. ఆ టెంపుల్ మధ్యలో చేసి టెంపుల్ ను కూడిపేసే ప్రయత్నం చేసి ఒక 60 feet రోడ్డు అట్లా వేస్తున్నారు మేడం. అయితే ఇది అదృష్టం ఏంటంటే అది హిందూ దేవాలయం కాబట్టి ఇవాళ అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే వేరే మైనారిటీలకు కనుక అయితే అక్కడ పెద్ద న్యూసెన్స్ అవుతుంటే మేము దాన్ని ఆపేయడం జరిగింది మేడం. 60 feet రోడ్డు టిఎస్ఐ పాస్ వాళ్ళు వేస్తుంది మేడం మధ్యలో గుడి. దయచేసి మరి వాళ్ళనే కొత్త టెంపుల్ డెవలప్ చేయమని మా ఎమ్మెల్యే గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ ఎండి గారికి ఇంతవరకు దానిపైన ఎటువంటి రెస్పాన్స్ లేదు మేడం. అదేవిధంగా మేడం రాళ్ళకొత్త గ్రామం ఉన్నది మేడం. 40 సంవత్సరాల నుంచి అసైన్మెంట్ ల్యాండ్ పట్టా సర్టిఫికెట్ ఉన్నాయి, కాస్ట్ చేస్తున్నారు, పంటలు పండించుకుంటున్నారు, రైతు బంధు పడుతున్నది. ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది మాదే అని వాళ్ళని కాస్ట్ చేంజ్ ఇవ్వడం లేదు మేడం. సర్వే నంబర్ 286 మేడం. ఇది దయచేసి 4 సమస్యలు కూడా పరిష్కారం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం మేడం. మాణిక్రావు గారు, సంగారెడ్డి నూతన కలెక్టర్ గారు క్రాంతి మేడం గారికి, గౌరవ శాసనసభ్యులు నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి మేడం గారికి, గౌరవ శాసనసభ్యులు మండలంలో మేడం 109 సర్వే నంబర్
మొత్తం 168 ఎకరాలు మనం అసైన్ చేసి ఉన్నాం గవర్నమెంట్ ల్యాండ్. దాంట్లో కొంతమందికి మాత్రమే పట్టా పాస్బుక్లు వచ్చినాయి మేడం. పాత పాస్బుక్లు ఉంటుండే, కానీ కొత్త పాస్బుక్లు అందరికి ఇవ్వడం లేదు. ఎందుకంటే రైతులు అక్కడ మొక్కజొన్న పంట పండించినా ఏది పండించినా మనము గవర్నమెంట్ కొంటున్నది కాబట్టి వాళ్ళకు పాస్బుక్ లేవు కాబట్టి తీసుకోవడం లేదు. రైతు బంధు ఇబ్బందిగానే ఉంది. ఎవరైనా చనిపోతే రైతు బీమా కూడా రావడానికి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి మొత్తం ఉన్నటువంటి రైతులందరికీ కూడా పట్టా పాస్బుక్లు ఇస్తే చాలా బాగుంటదని గతంలో కూడా చెప్పినాం. కొంతమందికి ఇచ్చిన, ఇంకా కొంతమందికి చాలా మందికి ఇవ్వాల్సి ఉంది మేడం. అలాగే అన్నారం గ్రామంలో 261 సర్వే నంబర్ మేడం. దాంట్లో 118 మంది రైతులకు అసైన్ చేసి ఉన్నాం. మరి కొంతమందికి పౌతి చేసిరు, ఇంకా చాలా మంది రైతులకు పంపించమని చెప్పారు. మరి అక్కడ కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే రైతులందరూ కూడా నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పట్టా పాస్బుక్లు ఇస్తారని ఆశిస్తున్నాం. హరీష్రావు గారి దృష్టికి తీసుకెళ్తే, మరి గౌరవ కలెక్టర్ గారు చెప్తే మనకు ఆర్డీఓ గారు స్పెషల్ డ్రైవ్ పెట్టి గుమ్మడిదల మండలంలో పెండింగ్ ఉన్నటువంటి ఫైల్ అన్ని కూడా కంప్లీట్ చేయమని ఆర్డీఓ గారి ద్వారా స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఆ ఫైల్ అన్ని మన సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కి రావడం జరిగింది, కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు మేడం. ఫాలోయింగ్ ది డ్యూ ప్రొసీజర్ వాళ్ళని ఇల్లీగల్ గా ఆక్యుపెన్సీ చేసుకున్నారు. అంటే ప్రభుత్వ కార్యక్రమాలకు కొన్ని చోట్ల చేసుకున్నారు, ప్రైవేట్ కార్యక్రమాలకు కొన్ని చోట్ల చేసుకున్నారు. ప్రభుత్వ పరంగా చేసుకొని ప్రొసీజర్ ఫాలో కాలేదు, వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. ఇంకా కొన్ని చోట్ల అక్రమంగా కబ్జాలు చాలా చేసిండ్రు అక్కడ ప్రభుత్వ భూములని. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఇళ్ల పట్టాలు ఇస్తామంటుందో ఇల్లు లేని వాళ్ళకి, దాని గురించి మనకి చాలా ప్రభుత్వ భూమి అవసరం పడుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయో అక్కడక్కడ మొత్తం జిల్లాలో దృష్టి పెట్టేసి తమరు ఎవాక్యుయేట్ చేపించి వాళ్ళు చట్టపరంగా చర్య తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా కృషి చేయాలని చెప్తాం. చెప్పారు అది మరి హాస్పిటల్ కూడా మాట్లాడారు. హాస్పిటల్ కూడా పేరు కదా మేడం, ఓన్లీ తో సార్ కూడా మాట్లాడారు. సో మరి అది ప్రోగ్రెస్ అయితే కాలేదు. మా హయాంలో అయితే మస్తు ఆశించడం వస్తుంది సార్. ఇది అంత అంటే చెప్పడం ప్రకారంగా ఇది అంత ప్రమాదకరమైనది కాదు అంటున్నారు, కానీ వ్యాప్తి మటుకు చెందుతుంది. ఇప్పటి వరకు మన డిస్టిక్ లో 21 కేసులు పాజిటివ్ వచ్చాయి. వాళ్ళను క్వారంటైన్ లో పెట్టాము సార్, ట్రీట్మెంట్ లో పెట్టాము. వాళ్ళందరూ కూడా నార్మల్ ఉన్నారు. ఏది కూడా మనకు ప్రమాదకరంగా అనిపించట్లేదు సార్. అయినా మేడం సిమ్టమ్స్ అనేది మేడం సేమ్ జలుబు ఉంటుంది, హెడేక్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, దగ్గు ఉంటుంది సార్. సేమ్ మనకు ఇంతకు ముందు ఎట్లా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. కాకపోతే అంత అంటే ప్రమాదకరంగా లేదు అని చెప్తున్నాయి సార్ మనకు. लोगों को नमस्कार और हमारे न्यू कलेक्टर डिस्ट्रिक्ट के उनको भी नमस्कार और सबको मेरा सलाम। संगारेड्डी हाईवे पे जो है बहुत सारे एक्सीडेंट्स होते हैं। इसके रिगार्डिंग मैं हेल्थ डिपार्टमेंट वालों को पहले भी बोला कि जो भी एक्सीडेंट्स हो रहे उन्हें जो है खरीब में जो हॉस्पिटल्स है वहाँ पे लेके जा रहे हैं एम्बुलेंस वाले, लेकिन जो खरीब में जो हॉस्पिटल्स है जो पेशेंट आया उसको इमीडिएटली फर्स्ट एड करके अगर कुछ इमरजेंसी है कुछ मेजर है तो संगारेड्डी हॉस्पिटल या हैदराबाद को रिफर करना। लेकिन इन्हें जब भी पेशेंट्स को वहाँ पे लेके जा रहे तो उन लोगों को देख रहे भी नहीं, लेकिन डायरेक्ट रिफर कर दे रहे दूसरे हॉस्पिटल को लेके जाओ। थोड़े जो पेशेंट्स हैं उन लोगों को इमीडिएट ट्रीटमेंट होना रहता, ब्लड निकल रहा कुछ भी हो रहा तो उन लोगों को थोड़ा फर्स्ट एड करे तो थोड़ा होल्ड होता और पेशेंट की हेल्थ की कंडीशन भी थोड़ा स्टेबल होती। लेकिन क्या है ये जो भी हाईवे पे खरीब लास्ट टाइम भी इन्फॉर्म करा, इसके लिए स्पेशली आप पूरे छोटे हॉस्पिटल जितने भी है हाईवे के करीब में पूरा से एक बार मीटिंग लगा के अगर एक्सीडेंट केसेस आए तो इमीडिएटली उन लोगों को ट्रीटमेंट करिए और उसके बाद उन लोगों को दूसरे हॉस्पिटल्स में रिफर करिए अगर जरूरी है तो। LND वाले बहुत सारे बार बोले तो इसके ऊपर थोड़ा आप लोग स्पेशली मीटिंग करके उन लोगों को जो है बोलिए। और कलेक्टर मैडम से भी मैं ये बोलना चाह रहा हूँ। और एक कुलकल मंडल मीनपुर विलेज 313/1 सर्वे नंबर 313/1
4313/5 इन लोगों के पास न्यू धरनी में जो है पासबुक्स के डिटेल्स भी बता रहा। वो सर्वे नंबर में बहुत सारी फॉरेस्ट लैंड है, तो फॉरेस्ट वाले सर्वे करे, थोड़े लोगों को पासबुक्स है, थोड़े लोगों को पासबुक्स होल्ड है। उन लोगों को क्या बोल रहे बोले तो ये लैंड जो है आपकी फॉरेस्ट में आ रही बोल के बोल रहे। उन लोग बहुत सारे बार ऑफिस को फिरे, कलेक्टर ऑफिस को फिरे, लेकिन उन लोगों को पासबुक इशू नहीं हो रही है सर्वे नंबर वालों को। और ये एक ही बोल के नहीं, मीनपुर में बहुत सारे लोगों को पासबुक्स होल्ड हुए वो सर्वे नंबर में। तो इसके ऊपर थोड़ा और एक बार इंस्पेक्शन कराइए और जिसको भी पासबुक्स है, जो लैंड होल्डर्स है, उन लोगों को पासबुक्स इशू करिए। क्यों बोले तो उन लोग वही जमीन में जो है जिरात कर रहे, लेकिन उन लोगों के पास पासबुक्स नहीं है। थोड़ा कलेक्टर मैडम से रिक्वेस्ट है और हमारे एमएलए साहब भी जो है ये सर्वे नंबर के लिए स्पेशली बोलिए। शुक्रिया। అప్పుడు అడుగుతూ వచ్చేది కదా అన్న ఫస్ట్ మీటింగ్ లో నువ్వు మా ఫండ్స్ అన్ని CSR కి మాట్లాడిన మనిషి ఒక్కడని ఉన్నాడు అన్న, ఒక్క మనిషి ఎవరైనా ఉన్నారా? నీతోనే మాట్లాడుతున్నారు. ఎవరన్నా ఎవరికైనా స్వతంత్రం ఉండేనా? ఎవరికైనా స్వతంత్రం ఉండేనా? నువ్వే మాట్లాడుతుంటే చెప్ప ఏం మాట్లాడుతుంటే మనం హరీశాలతో నువ్వే అడుగుతుంటే అన్న జర దండం పెడితే గిరి చేయ అప్పుడు కూడా గట్టిగా అడగండి, అన్న మా అన్ని తీసుకోబోతున్నావు CSR ఫండ్స్ మళ్ళీ మా మండలి ఇచ్చి పెట్టామని. అవునా అడగటం సార్ కూడా అడగలేదు అన్నది ఒక్కసారి అంటే నేను ఫస్ట్ మీటింగ్ నువ్వు అడుగుట్లా తప్పు లేదు, కానీ ఆ రోజు అడిగితే కూడా మనకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కదా, ఇంత ప్రాబ్లం రాకుండా కదా అంటున్నాను. మస్తు ఎమ్మెల్యేలు కూడా అడగలేరన్న. నేను ఆఫ్టర్ ఎంపీపీని చేసుకున్నాం. మీరు పట్నంకు దగ్గర ఉండడం మీకు చేసి పెడితే చేసి పెట్టి సుధాకర్ నాకు తెలియదని అనొద్దు దయచేసి. మీరు మాట్లాడినట్టు కానీ తెలియదని మీరు ఎట్లా అంటారు? చెప్తున్నా కదన్నా, సభ్యులకి ఎట్లా మాట్లాడతారు మీరు? ఏం తప్పేముందన్నా? మీకు తెలియదని ఎట్లా అంటావు? నీకు తెలిసింది మాట్లాడు, తప్పేమున్నది? నీకు తెలిసింది మాట్లాడు. తప్పేమున్నది? మీకు తెలియదని తప్పేమున్నది అంటున్నా. తప్పేమున్నది? 100% తప్పే ఉన్నది. ఏం తప్పున్నది? మీరెవరు అనడానికి? నీకు తెలియదు బరాబర్ అడుగుతున్నాం. ఎట్లా అంటావు? అక్కడ చెప్పుకో. అవును కలెక్టర్ గారు అడుగుతున్నా. మరి తనెందుకు లేచి మాట్లాడుతున్నాడు? చెప్పుకో. చైర్మన్ చెప్పుకోండి. సుధాకర్ నీకు తెలియదంటే ఏమన్నాడు? హరీశన్న మనతోనే ఉన్నాడు కదా, నాకు తెలియదు అంటే నాకు తెలియదు. నేను ఫోరం ప్రెసిడెంట్ కూడా నాకు తెలియదు అంటే ఎట్లా? అట్లా నీకు తప్పని చేసి నేను తప్పు చెప్తున్నాను. నేను ఫ్రెండ్లీగానే అడిగిన నిన్ను, మనం కలిసే ఉన్నాం. హరీశన్న నీతోనే మంచిగుంటుండే బాగన్నా, అందరికి పనులు చేసిండు. నువ్వు ఆ రోజు అడగలేదు, ఈ రోజు ప్రభుత్వం పై మొదటి మీటింగ్ కాగానే మనము ప్రభుత్వాన్ని బదనాం చేస్తామంటే కరెక్ట్ బాధ చెప్తున్నా నేను. అప్పుడున్న బాధనే కదా, అప్పుడు కూడా ఇదే కదా, అప్పుడు కూడా ఇదే కదా. అప్పుడు ఇంత స్వేచ్ఛ ఉన్నదన్నా, ఎప్పటికి లేదు. అందరికి ఉన్న తమ్ముడు, అందరికి ఉన్న స్వేచ్ఛ. మేము అందరం మాట్లాడుకోలేదా? నువ్వు మాట్లాడలేదా? మాకంటే నువ్వే మాట్లాడుతుంటే కదా. శాసనసభ్యులు మన మాణిక్యరావు గారికి, అదేవిధంగా మన చింతప్రభాకర్ గారికి, అదేవిధంగా సంజయ్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మన DCMS చైర్మన్ శివకుమార్ గారికి, గౌరవ ZPDC సభ్యులకు, గౌరవ ఎంపీటీ అధ్యక్షులకు, అధికారులకు, జిల్లా అధికారులకు, CEO గారికి, మీ అందరికీ పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మొట్టమొదటిసారి శాసనసభ్యులు కలిసిన తర్వాత మేమందరం కూడా మొట్టమొదటి సమావేశానికి రావడం జరుగుతుంది. మనందరం కూడా ఏంటంటే ప్రజలతో ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రతినిధులు. మీరు ZPDCగా, ఎంపీటీగా, మేము ఇక్కడ శాసనసభ్యులుగా అందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకులు. జిల్లా అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇద్దరం కూడా కలిసి, ఎందుకంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా సేవ్ చేస్తారు, మనం డైరెక్ట్ గా సేవ్ చేస్తాం. ఇద్దరు కలిసి కోఆపరేషన్ తో పనిచేస్తేనే మనకు అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మొన్న దామోదర్ రాజనరసింహ గారు మన జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు నర్సాపూర్ వచ్చినప్పుడు ఒక విషయం చెప్పడం జరిగింది. వ్యవస్థ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు మారుతుండొచ్చు, అధికారంలో పార్టీలు చేంజ్ అయ్యి వస్తుండొచ్చు, కానీ వ్యవస్థ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఈ వ్యవస్థలో ఒకరినొకరు దూషించుకోవడం కాకుండా అందరం కోఆపరేట్ చేసుకుంటూ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించుకునేటువంటి వేదికగా ఇది కావాలి తప్ప గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. అధికారులు కూడా అటువంటి మరి భేదాభిప్రాయాలు లేకుండా చూడాలి. ప్రజాప్రతినిధులుగా మనం కూడా అటువంటి భేదాభిప్రాయాలతో ముందుకెళ్లాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే కొన్ని తేడాలు జరుగుతాయి. ప్రజాప్రతినిధులుగా, ఎంపీటీసీలుగా వాళ్ళు, ఎంపీపీలుగా కాదు, ఎమ్మెల్యేస్ గా, మరి మంత్రిగా, మరి అదేవిధంగా 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా మేము కూడా ప్రోటోకాల్ విషయంలో చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది.
కానీ దీని జిల్లా అధికారులు కూడా గుర్తించాలి, అధికారులను కూడా గుర్తించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫండ్స్ అనేది సమానంగా రావాలి, పార్టీలకు అతీతంగా పారదర్శకతతో ప్రతి ఒక్కరికి అందించాలన్న లక్ష్యంతో మనం ముందుకు పోవాలి తప్ప మా పార్టీ మీ పార్టీ. నేను అడుగుతా ఉన్నాను నిజంగా కూడా, మరి గత ప్రభుత్వంలో చాలా మరి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది, ఎస్డిఎఫ్ కింద ఇవ్వడం జరిగింది, ఆర్ఎంపీలో ఇవ్వడం జరిగింది, ఇరిగేషన్ లో ఇవ్వడం జరిగింది. అవన్నీ ఈ రోజు ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుంది. దాన్ని మళ్ళీ మనం వెళ్ళి అవన్నీ తెచ్చుకునే విధంగా అందరం కలిసి ప్రయత్నం చేయాలి తప్ప మీరు మేమన్నా మాట్లాడుకుంటే పద్ధతి కాదని చెప్పేసి నా అభిప్రాయం. కానీ జిల్లా అధికారులు కూడా మీరు స్పష్టంగా తెలియజేయండి. మేము ఆ రోజు కూడా కొండా సురేఖ గారు వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది, మా ఫోటోస్ పెట్టట్లేదు, ఇది ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారు అంటే. కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గరేమో ఎమ్మెల్యేస్ ఫోటోలు పెడతారు, మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల దగ్గర ఎందుకు పెట్టలేదు అనేది నేను స్పష్టంగా అడుగుతాను. ఇటువంటి అభిప్రాయాలు రాకూడదు. మేము కూడా వాళ్ళు ఎట్లా ఎన్నుకోబడ్డారో మేము కూడా అదే విధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ ఒక రకంగా, కాంగ్రెస్ ఒక రకంగా చూడొద్దని చెప్పేసి జిల్లా అధికారులకు తెలియజేస్తున్నా. అదే విధంగా మండల స్థాయిలో కూడా మరి జిల్లా స్థాయిలో కూడా అధికారులకు భేదాభిప్రాయంతో మరి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. మరి ప్రతి ఒక్క సమావేశానికి అధికారులు రావాలి. ఎందుకంటే ఈ రోజు ఎన్నో సమస్యలు మాట్లాడించాలన్న ఒక ఆలోచనతో మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి అందరు అధికారులు అందుబాటులో ఉండి, మరి ఇక్కడ నేను చూస్తా ఉంటే గత 3-4 టైమ్స్ నుంచి సేమ్ అవే సమస్యలు కంటిన్యూ అయితే నేను చెప్తా ఉన్నాను. అటువంటి కంటిన్యూ కాకుండా దానికి సమస్య పరిష్కారం ఎట్లా అనే ఆలోచనతో ముందుకెళ్లాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసి ప్రజాసేవకు ముందుకెళ్దామని చెప్పేసి కూడా మీ అందరికి కలిసి ప్రజాభిప్రాయాన్ని కూడా పోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అందరికి కూడా నమస్కారం. తెలియజేస్తున్నాను. అలానే నూతనంగా ఎన్నుకోబడిన శాసనసభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ లో వివిధ సమస్యల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏవైతే పెద్ద సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకొని జిల్లా అధికారుల ద్వారా అవన్నీ కూడా త్వరితగతిన పరిష్కారం చేసే విధంగా చూస్తాము. అలానే జిల్లా అధికారులందరూ కూడా ఏవైతే మండల ప్రజా పరిషత్ మీటింగ్స్ ఉంటాయో అక్కడ మన అధికారులు అటెండ్ అయ్యే విధంగా మీరు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఏవైతే పెద్ద సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయో అవన్నీ కూడా త్వరగా పరిష్కరించాలి. గ్రామ అభివృద్ధిలో కీలకమైనవన్నీ కూడా నీటి సరఫరా కానివ్వండి, గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కానివ్వండి, ఉపాధి హామీ పనులు కానివ్వండి, ఇతర ఇంజనీరింగ్ వర్క్స్ కానివ్వండి, అన్ని కూడా ప్రాపర్ గా అయ్యే విధంగా జిల్లా అధికారులందరూ కూడా ఇన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, హాస్పిటల్స్, అంగన్వాడీ సెంటర్స్ వీటి యొక్క నిర్వహణ బాగా అయ్యే విధంగా పంచాయత్ సెక్రటరీలు, ఎంపీడీఓలు అండ్ కన్సర్న్ జిల్లా అధికారులందరూ కూడా ఇన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా గ్రామాభివృద్ధికి మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేసి ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పాటిల్ గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, సహచర ఎమ్మెల్యేలు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, సిఇఓ గారు, జిల్లా అధికారులందరికీ, జెడ్పీటీసీ సభ్యులందరికీ, జెడ్పీటీసీ కోఆప్షన్ సభ్యుడికి, ఎంపీపీలకి, మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సర్వసభ్య సమావేశంలో నూతనంగా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన ఎన్నికల దృష్ట్యా అధికారం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇది మా అధికారం, మా పార్టీ అనేది కాకుండా ప్రజలకి ఏ అవసరాలైతే ఉన్నాయో అవసరాలకు సంబంధించి గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఏ వర్కులు కూడా క్యాన్సిల్ కాకుండా చూసి అదనంగా ఇంకా వర్కులు వచ్చే రకంగా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎంఆర్ఆర్ కానీ, ఎస్డిఎఫ్ కానీ, సిడిపి కానీ, ఎన్ఆర్ఈఎస్ కానీ ఏ వర్కుల విషయంలో అయినా
అదనంగా ఇంకా వర్కులు వచ్చే రకంగా చూడాలి. ప్రజలకి ఏ పార్టీతో సంబంధం లేదు, అధికారం అందరిది అనుకుంటారు ప్రజలు. ఆ రకంగా చూసి మరి నిష్పక్షపాతంగా అన్ని నియోజకవర్గాలకి అభివృద్ధి సమదృష్టితో చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇప్పటివరకు ఉన్నటువంటి మాట్లాడినటువంటి సభ్యులు ఎవరు కూడా ఏ విషయాలకు వెళ్ళకుండా అందరూ సమదృష్టితో వాళ్ళ తీసుకొచ్చినటువంటి సమస్యలు పరిష్కారమయ్యే దృష్ట్యా ఆలోచన చేయాల్సిందిగా మీకందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వచ్చినటువంటి సభ్యులందరికీ మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. యొక్క జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసన మెంబర్ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ గారు, సహచర ఎమ్మెల్యేలు సంగారెడ్డి, నారాయణ ఖేడ్, మరి నర్సాపూర్ ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సిఓ గారు, మరి అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ జడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, మరి అధికారులు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇది ఇప్పటి వరకు అన్ని విషయాలు కొంత అడగడం మనకు కావాల్సినది. ముందుగా గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ దేశంలో ఏ గవర్నమెంట్ బాగుంది ఏ సమస్య కాదు, కానీ సమస్య రెండు, సంక్షేమము అభివృద్ధి అనేది కూడా అందరికీ అవసరం ఉంది. ఏ పార్టీ ఈ పార్టీ అని కాదు, అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. ఏ సాధారణ మనుషులకు అది అవసరం ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా, ప్రభుత్వాలు ఎన్నో మారిపోతున్నాయి, ఎన్నో జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి మన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి, మనం ప్రజల గురించి ఎన్నుకోబడ్డాం కాబట్టి వారి సేవలు చేయడానికి మనము ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి వారి యొక్క సంక్షేమం మరి అభివృద్ధిని మనం అందరూ కూడా కలిసికట్టుగా చేస్తే తప్పకుండా మరి విభేదాలు లేకుండా అన్ని కూడా మరి ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో మరి ఎక్కడైనా బయటి నుంచి వేరే దేశాల నుంచి కానీ వేరే ప్రదేశాల నుంచి కానీ పెట్టుబడి పెట్టడానికి కూడా మరి ఇతరులు కూడా వేరే ఇక్కడ రావడం జరుగుతుంది, కంపెనీలు కావచ్చు, ఇంకో అభివృద్ధి కావచ్చు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా మనం అన్ని కూడా గతంలో అన్ని కూడా పార్టీలకు అతీతంగా అన్ని కూడా జరిగినాయి. కాబట్టి ఎప్పుడు కూడా అదే విధంగా మరి జరుపుకొని ప్రజల అభివృద్ధికి మన ప్రజల బాగోగుల గురించి మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రతి విషయం కూడా మరి అది, ఎందుకంటే గ్రామాలు బాగున్నప్పుడే మరి అన్ని రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగున్నప్పుడే దేశం బాగుపడుతుంది. కాబట్టి మన అందరూ కూడా మన ప్రజాప్రతినిధులను మరి ప్రపంచంలో అందరూ చూస్తారు. కాబట్టి మనం విభేదాలకు పోకుండా అందరం కలిసిమెట్టుగా చూసుకొని మనం అభివృద్ధి గురించి పాటుపడాలని మేము అందరినీ కోరుకుంటూ, ఇచ్చిన సమయాన్ని బట్టి